ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా విశాఖలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ఆంక్షలు విధించారు. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ఇక విశాఖపట్నం పర్యటనలో భాగంగా వర్చువల్ గా సుమారు 2.08 లక్షల కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సాయంత్రం 4:15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. 4.45 నిమిషాల నుంచి 5:30 వరకు రోడ్డు షోలో పాల్గొన్న ఆయన 5:30 నుంచి 6:45 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం రాత్రి 7:15 ప్రత్యేక విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళ్లారు. విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు, బీబీనగర్, గుత్తి, పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.